చదువుకునే పుస్తకం కాదు. అప్పుడప్పుడు మీకు ఏదన్నా అయితే ఆ బైబిల్ని గుండె మీద పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి కాదు ఇది. లేకపోతే భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే బైబిల్ మీద ప్రమాణం చేయడానికి కాదు ఈ పుస్తకం. దీన్ని జీవించాలి, దీన్ని వంట పట్టించుకోవాలి. దేవుని మాట వలన మనం జీవిస్తాం. అందుకనే మనం ఈరోజు రాత్రి ఒక కంకణం కట్టుకోవాలి. దీన్ని నేను చదువుతాను. ఎంత చదువుతానంటే ఇది అర్థమయ్యేదాకా చదువుతాను. ఎంత చదువుతానంటే ఇది నేను అరాయించుకునేంత వరకు చదువుతాను. నా నరనరాల్లోకి ఎక్కించుకొని జీర్ణించుకునేంత వరకు చదువుతాను. ఇది నా మాటను, నా తలంపును, నా ప్రతి రియాక్షన్ని, నా స్పందనను, నా క్రియల్ని ఇది శాసించే వరకు నేను దీన్ని చదువుతాను. దేవుని వాక్యం రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలదై బలము గలదై ప్రాణాత్మలను కీలను విభజించినంత మట్టుకు దూరుతుంది. అది హృదయం యొక్క తలంపుల్ని శోధిస్తుంది. మనము తావిస్తేనే we need to come out of this biblical illiteracy. ఈ వాక్యపు నిరక్షరాస్యత నుంచి మనం బయటపడాలి.